ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎలైట్ ఎక్స్పర్టైజ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆరిఫ్ మహమ్మద్ గారు, అలాగే మిసెస్ హారిక గారు. ఇద్దరితో ఒకసారి మాట్లాడేద్దాం. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా ఫార్మాసిస్టులకు సంబంధించిన ట్రైనింగ్ ఇస్తున్నారు. అది కూడా ఆన్లైన్లో. దేశాల్లో విదేశాల్లో ఎక్కడున్నా సరే వాళ్ళందరినీ ట్రైన్ చేసి ప్లేస్మెంట్కి ఛాన్స్ వచ్చేలా చేస్తారనమాట. ఒకసారి ఇద్దరితో మాట్లాడేద్దాం. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే మేడం. యా, మీ ఇద్దరిని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. లవ్ మ్యారేజా? అవునండి. కదా. మీరిద్దరే ట్రైన్ చేస్తారా అండి ఇక్కడ అందరినీ కూడా Yeah. ఇన్స్టిట్యూట్ లో? ఆన్లైన్ ట్రైనింగ్ మేము వన్ ఆఫ్ ద ట్రైనర్స్, అంటే మేము ఇద్దరం అయితే మెయిన్ ట్రైనర్స్. Okay. అండ్ మేము ప్రాక్టీసింగ్ క్లినికల్ కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ అక్కడ. Oh. సో ఫార్మసిస్ట్ ని ట్రైన్ చేస్తారు. అండ్ అప్పుడైతేనే perfect గా వస్తారు. వస్తుంది. కరెక్ట్. ఎందుకంటే మేము నేర్చుకుంటాము. ఎలా నేర్చుకుంటామంటే రోజు పేషెంట్స్ తో మాట్లాడుతూ నేర్చుకుంటాము. అదే వీళ్ళకి వచ్చి నేర్పిస్తాము. సో ఫార్మసిస్ట్ అండ్ మేము కొన్ని ఎగ్జామ్స్ కి లైక్ కెనేడియన్ అండ్ వేరే ఎగ్జామ్స్ కి ఇంకా కెనేడియన్ ఫార్మసిస్ట్ ట్రైనర్స్ కూడా ఉన్నారు. ఓకే. బేసికల్ గా మీరిద్దరు ఆస్ట్రేలియా నుంచి ఇస్తారా ట్రైనింగ్ అనేది ఆస్ట్రేలియా నుంచే మేడం. మేము మనది కంపెనీ వచ్చేసి ఆస్ట్రేలియన్ బేస్డ్, మెల్బర్న్ బేస్డ్ కంపెనీ. ఓహోహో. సో అక్కడి నుంచి మేము ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తాం. ఎందుకంటే మా స్టూడెంట్స్ వచ్చేసి వరల్డ్ వైడ్ ఉన్నారు. అంటే ఇండియా నుంచే కాదు, యూరోప్ నుంచి ఉన్నారు, తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఉన్నారు, ఏషియన్ కంట్రీస్ నుంచి ఉన్నారు, అందరూ చాలా వేరే కంట్రీస్ నుంచి ఉన్నారు. సో అందుకే మేము ట్రైనింగ్ ఓన్లీ ఆన్లైన్ పెట్టాము ఇది. ఓకే. ఇప్పటి వరకు ఎంతమంది ఫార్మసిస్టులు మీ చేతుల మీదుగా బయటకు వచ్చారు? సో ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ 3000 మెంబర్స్ దాకా ఇప్పుడు దాకా ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేసుకున్నారు వాళ్ళు. అంటే అది Okay. ఆస్ట్రేలియా ఎగ్జామ్ కానివ్వండి, లేకపోతే వేరే అదర్ కంట్రీస్ లైసెన్సింగ్ ఎగ్జామ్స్ అయినా. సో మొత్తం ఆల్మోస్ట్ లైక్ 3000 మెంబర్స్ దాకా వాళ్ళు ఎగ్జామ్స్ క్లియర్ అయినరు. నైస్ నైస్. సో అది అంటే నాట్ ఓన్లీ ఫర్ ఆస్ట్రేలియా ఎగ్జామ్, సో వేరే అన్ని కంట్రీస్ ఎగ్జామ్స్ మొత్తం కలిపి ఆల్మోస్ట్ లైక్ ఒక 3000 మెంబర్స్ స్టూడెంట్స్ వాళ్ళు క్లియర్ అయినరు. ఇంకా ఉన్నారండి ఇప్పుడు రన్నింగ్ బ్యాచ్? రన్నింగ్ బ్యాచ్ కూడా ఉంది. అంటే మా దగ్గర దాదాపు పర్ బ్యాచ్ వచ్చేసి కనీసం ఒక 500 మెంబర్స్ ఉంటారు పర్ బ్యాచ్ లో. సో యా, ఇప్పుడు అట్ ప్రెజెంట్ Online కరెంట్ బ్యాచ్ లో కాబట్టి, అయితే 500 మెంబర్స్ వరల్డ్ వైడ్ రీచ్. వరల్డ్ వైడ్ రీచ్ టైమింగ్స్ అవుతుంది. ప్రకారం అండి ఎట్లా? సో మేము టైమింగ్స్ వచ్చేసి ఆస్ట్రేలియన్ టైమింగ్స్ మేము ఫాలో అవుతున్నాము. ఆస్ట్రేలియన్ టైమింగ్ 7 PM కి క్లాస్ స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్. మరి ఇప్పుడు ఇండియన్స్? సో ఇండియన్స్ కి ఏమో ఆఫ్టర్నూన్ 2 o'clock 2:30 అట్లా అవుతుంది. కానీ రికార్డెడ్ ఉంటుంది. సేమ్ మనకి లైవ్ కావాలంటే కావాలంటే వినొచ్చు. రికార్డెడ్ కూడా తర్వాత వినొచ్చు. ఓకే ఓకే. డైరెక్ట్ గా లైవ్ లో వినొచ్చు, లేదంటే తర్వాత వినొచ్చు. లేకపోతే తర్వాత అదే సేమ్ క్లాస్ మళ్ళీ రికార్డ్ అయ్యి అదే యాప్ లో స్టోర్ అయింది. సో మళ్ళీ వాళ్ళు అదే సేమ్ క్లాస్, ఒకవేళ వాళ్ళు ఈ లైవ్ క్లాస్ మిస్ అయితే సో వాళ్ళు వెంటనే ఆ రికార్డింగ్ క్లాస్ ఒక్కసారి మీ ఇన్స్టిట్యూట్ లో మెంబర్ అయితే చాలు, ఎలా అయినా సరే ఆ క్లాస్ వినేయచ్చు. క్లాస్ వినొచ్చు. తర్వాత ఎలాగైనా వాళ్ళు 100% వాళ్ళు పాస్ అవుతారు. ఎందుకంటే మా సక్సెస్ రేట్ వచ్చేసి మేము 2023 జూన్లో మాది ఫస్ట్ బ్యాచ్. 23 జూన్ 23 జూన్లో ఫస్ట్ బ్యాచ్. 2 years దాటింది. సో 2 years దాటింది. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా మొత్తం ప్రతి బ్యాచ్లో సక్సెస్ రేట్ వచ్చేసి 90%, 92%, 95%. సో అట్లా 100 స్టూడెంట్స్ వాళ్ళు రాస్తే ఆల్మోస్ట్ 95 స్టూడెంట్స్ వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లోనే వాళ్ళు క్లియర్ చేస్తున్నారు ఎగ్జామ్స్. ఇప్పుడు నార్మల్ గా బీ ఫార్మసీ చదివిన తర్వాత మీ దగ్గర ట్రైన్ అవ్వాలా? బీ ఫార్మసీ చదివిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఇండియాలో వాళ్ళు ఫార్మసిస్ట్ గా రిజిస్టర్ అవుతారు. అయిన తర్వాత వాళ్ళు ఈ ఓవర్సీస్ కంట్రీస్ ఎగ్జామ్స్ కి వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. సో అప్పుడు వాళ్ళు ఈ ట్రైనింగ్ తీసుకోవాలి. ఈ ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోవచ్చు. సో అయితే వాళ్ళు బీ ఫార్మసీ అయినా, లేకపోతే ఎం ఫార్మసీ అయినా, లేకపోతే ఫార్మ్ డి. ఓకే. సో ఈవెన్ వాళ్ళు ఫార్మ్ డి చేసినా సరే వాళ్ళు ఈ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు వేరే కంట్రీస్ లో వీళ్ళు కనుక ఫార్మసిస్టులుగా జాబ్ చేయాలన్నా, లేదు ఫార్మసీ పెట్టుకోవాలన్నా అక్కడ ఈ ఎగ్జామ్స్ అయితే మస్ట్ అటెండ్ అవ్వాల్సిందే. వీళ్ళు క్లియర్ చేయాల్సిందే. ఈ ఎగ్జామ్స్ క్లియర్ అయితేనే అక్కడ వాళ్ళు ఫార్మసిస్ట్ గా వర్క్ చేస్తారు. ఎన్ని డేస్ ఉంటుందండి ఒక్క ట్రైనింగ్ సెషన్? ఒక ట్రైనింగ్ సెషన్ వచ్చేసి మేడం 3.5 months కోర్స్. అదైనాక ఎగ్జామ్ రాస్తారా? అదైనాక ఎగ్జామ్ రాస్తారు. అంటే ఆ కంట్రీ ఎగ్జామ్ రాయాలి. ఆ కంట్రీ ఎగ్జామ్ మనం రాయాలి. ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటే అది. ఎగ్జాక్ట్లీ. అంతే కదా. యా. సో ఇక్కడ ఎగ్జామ్ కూడా రాయాలి. ఓకే ఓకే. ఎందుకంటే ఇవన్నీ వెస్టర్న్ కంట్రీస్ కదా, సో డెఫినెట్ గా వాళ్ళు ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాలి కదా మరి. సో మా దగ్గర డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే కెనడా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కెనడా ఎగ్జామ్ గ్రూప్ ఉంది. ఓకే. తర్వాత ఆస్ట్రేలియా వాళ్ళకి ఆస్ట్రేలియా గ్రూప్, న్యూజిలాండ్ వాళ్ళకి న్యూజిలాండ్ గ్రూప్, ఐర్లాండ్ వాళ్ళకి ఐర్లాండ్ ది, దుబాయ్కి ఇట్లా దుబాయ్ది కూడా ఉంది మేడం. Okay, okay. సో అన్ని కంట్రీస్కి డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. సో వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఏ కంట్రీకి వెళ్ళాలి అనేసి వాళ్ళు డిసైడ్ అయ్యి వాళ్ళు చెప్తారో మాకు, మేము వాళ్ళని ఆ గ్రూప్లో పెడతాం మేము. ఓకే. సో అందులో వాళ్ళు ట్రైన్ అవుతారు. అంటే అప్పుడు 3.5 ఎప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి అక్కడ, ఎప్పుడు అటెండ్ చేయాలి, ఎప్పుడు attend ఎలా చేయాలి. అప్రోచ్ అవ్వాలి, అవన్నీ అందులో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారా? మేము అప్డేట్ చేస్తుంటాము. తర్వాత స్టూడెంట్స్కి అందరికి వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. అందరు స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్లో కూడా ఉంటారు. సో వాళ్ళ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అనేది వీళ్ళకి ముందే తెలుస్తుంది.
నెక్స్ట్ అంటే ఏ కంట్రీ అయినా సరే ఇప్పుడు ఇయర్లీ అట్లీస్ట్ 3 times ఉంటుంది. 3 times ఉంటాయా? 3 times Oh. కండక్ట్ చేస్తారు ఎగ్జామ్స్, 3 to 4 times. ఇప్పుడు ఆస్ట్రేలియా 3 times ఉంది. ఒకవేళ కెనడా ఎగ్జామ్ అంటే 4 to 5 times వాళ్ళు రాయొచ్చు Oh. ఇయర్లీ. సో అట్లా మేము 3 months బ్యాచ్, 3.5 months బ్యాచ్ రన్ చేస్తుంటాము. సో వీళ్ళు ఒకవేళ ఈ బ్యాచ్ మిస్ అయితే మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్ ఎగ్జామ్కి వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. మీరు ఉండేది ఆస్ట్రేలియానే కదా? మేము ఉండేది ఆస్ట్రేలియా. ఎందుకని మీరు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు? అసలు ఈ ఫీల్డ్ ఎందుకు తీసుకున్నారు మీరు? ఆస్ట్రేలియా మెయిన్ థింగ్ ఏంటిదంటే మేడం, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ టు లివ్ దేర్. ఓకే, సో అక్కడ స్కోప్ మంచిగా ఉంది. తర్వాత అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ అంటే మేము ఫార్మసీ చేసాము. ఫార్మసీ చేసిన ప్రతి స్టూడెంట్కి ఎట్లుంటుందంటే ఒక ప్రాక్టీస్ చేయాలనేసి ఉంటుంది క్లినికల్గా. సో ఆ క్లినికల్ ఎక్స్పోజర్ అనేది ఆస్ట్రేలియా ఇస్తుంది. సో అక్కడ మనము మంచిగా ప్రాక్టీస్ చేయొచ్చు. ప్లస్ అట్ ద సేమ్ టైం రివార్డ్ అంటే మనీ కూడా మంచిగా వస్తాయి ఆస్ట్రేలియాలో చేసినందుకు. ఓకే, సో శాలరీ వచ్చేసి ఒక ఫార్మసిస్ట్కి, ఒక ఫుల్లీ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఈజీగా ఒక 5 lakh rupees. ఫార్మసిస్ట్కి ఆస్ట్రేలియాలో 5 lakhs అంట. 5 lakh rupees. లేట్ ఎందుకు మరి? మీరు కూడా ట్రైనింగ్ తీసుకొని ఇమ్మీడియట్గా అక్కడ జాయిన్ అయిపోండి. 5 lakh rupees per month. Sorry, అదే not, అండి. yeah, Per 5 lakh month. rupees per month. ఇక్కడ ఎంత వస్తుంది? బాగా అయితే నాకు తెలిసి ఫార్మాసిస్టులు బాగా పెద్ద పెద్ద వాటిలో చేశారంటే 50,000 అంతకు మించి అంత రాదు. మించి రాదు, అంత మించి అసలు రాదు Ah. ఇక్కడ. ఓకే, సో ఆ 50,000 కూడా వాళ్ళు ఫార్మా కంపెనీస్లో వెళ్ళి చేస్తే వాళ్ళకి ఆ లేదంటే లెవెల్ బాగా సాలరీ పెద్ద పెద్ద బిగ్ షాప్స్ ఉంటాయి కదా ఫార్మసీలు. అంటే ఫార్మసీ వాటిల్లో. పెట్టి వాళ్ళే వన్ ఆఫ్ ద పార్ట్నర్స్. ప్రాఫిట్స్ వస్తాయి అనుకుంటా. సో అందుకే అదే రీజనా మీరు కూడా అక్కడ వరకు? సో అదొక రీజన్ మేడం. సో మెయిన్ ఈ ఏ కంట్రీస్ మనం తీసుకున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ తీసుకున్నా, యూఎస్లో కూడా సేమ్ అదే 5 to 6 lakh rupees per month. ఓకే, సో కెనడా కూడా సేమ్ అదే. Okay. ఆస్ట్రేలియా 4 to 5 lakh rupees, న్యూజిలాండ్, సో ఐర్లాండ్, సో ఈ అన్ని కంట్రీస్లో, ఈ వెస్టర్న్ కంట్రీస్లో మరి మనం So, ఈజీగా minimum- వెళ్ళగలుగుతారండి మన వాళ్ళు అక్కడ? పర్వాలేదా? ఈజీగా వెళ్ళొచ్చు మేడం. తొందరగా సో దొరుకుతాయా జాబ్స్ అనేది నా పాయింట్. జాబ్స్ దొరుకుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఎగ్జామ్ 2016లో రాశాను. నేను నా పాత్వే స్టార్ట్ అయింది 2016లో నేను స్టార్ట్ చేశాను. సో నేను 2016లో నేను ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా మందికి నేను కన్సల్ట్ అయ్యాను. అంటే ఎవరంటే అక్కడ ఆస్ట్రేలియాలో ఫార్మసిస్టులు ఉన్న వాళ్ళని ఒక 2-3 నేను అడిగి మరి ఎట్లుంటుంది, నేను ఇప్పుడు ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటున్నాను, ఎగ్జామ్ నాది నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ రాసిన తర్వాత నేను ఆస్ట్రేలియా వద్దాం అనుకుంటున్నా, సో మరి వచ్చాక అక్కడ ఎట్లుంటుంది అనేసి అంటే వాళ్ళు ఏమన్నారంటే, ఎందుకు ఆస్ట్రేలియా, అక్కడే ఇండియాలోనే ఉండొచ్చు కదా, అక్కడే ఏదైనా చేసుకోవచ్చు కదా, బిజినెస్ పెట్టుకోవచ్చు కదా. ఎవరు ఎంకరేజ్ చేయరు. అక్కడున్న వాళ్ళైతే ఎవరు ఎంకరేజ్ చేయరు. వాళ్ళు కష్టమనే కాంపిటీషన్ చెప్తారు. వస్తారని నిజంగా అది ఈవెన్ యుఎస్ లో ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు మీరు అడిగితే యుఎస్ ఎట్లుంది రావాలంటే వద్దు, ఎందుకు వద్దని వద్దు చెప్పేస్తారు. అది అయితే కరెక్ట్. కెనడా వాళ్ళని అడిగినా సరే కెనడా ఎందుకు, ఇప్పుడు వేస్ట్, మీరు వేరే కంట్రీ చూసుకోండి, లేకపోతే ఇండియాలోనే అది ఉంది కదా, ఇది ఉంది కదా అనేసి వాళ్ళు, కానీ వాళ్ళు వెళ్ళి అక్కడ చేస్తారు, వాళ్ళు వెళ్ళి అక్కడ చేస్తుంటారు, వాళ్ళు వెళ్ళి అక్కడ చేస్తుంటారు. ఎగ్జామ్ కష్టం అని చెప్తారు, లేకపోతే జాబ్స్ ఉండవు అనేసి అంటారు. సో ఒకవేళ నేను 2016లో వాళ్ళు చెప్పినట్లు నేను డ్రాబ్యాక్ అంటే తీసుకుని ఉంటుంటే, సో ఈరోజు మేడం నేను ఆస్ట్రేలియాలో మెల్బర్న్ సిటీలో నార్థన్ హెల్త్ హాస్పిటల్ అనేసి ఒకటి ఉంది, పెద్ద ఫేమస్ హాస్పిటల్. అక్కడ నేను గ్రేడ్ 2 Year 5 పొజిషన్లోకి వెళ్ళాను, నేను రీచ్ అయ్యాను. సో గ్రేడ్ 2 Year 5 పొజిషన్ అంటే ఇప్పుడు నా శాలరీ వచ్చేసి $2 lakh ప్యాకేజ్. $2 lakh అంటే 1.8 crore Indian rupees, 1.8 crore Indian rupees. ఓకే, పర్ యానం. ఓకే, సో పర్ యానం ఆ శాలరీ ఉంది నాది. ఓకే, సో ఒకవేళ నేను అప్పట్లో వాళ్ళు చెప్పినట్లు నేను మీరు ఆగిపోతే, సో ఒకవైపు శాలరీ ఒకటి, ఇంకొకటి వైపు సాటిస్ఫాక్షన్. ఓకే, సో ఎందుకంటే క్లినికల్ ప్రాక్టీస్ అనేది ఇక్కడ ఇండియాలో లేదు. సో అది ఆ వెస్టర్న్ కంట్రీస్లో ఉంటుంది. సో ఆస్ట్రేలియా కానీ, కెనడా, యుఎస్, యూకే, సో ఈ కంట్రీస్లో మంచిగా క్లినికల్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. అంటే ఒక ఫార్మసీ చేసిన క్యాండిడేట్కి ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ అనేది కంపల్సరీ ఈ కంట్రీస్లో దొరికిద్ది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే. ఓకే, సో ఇలాంటి చోట్లకి వెళ్తేనే హ్యాపీగా అన్ని ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్. అదే కదా. మనం అప్లై చేస్తాం నాలెడ్జ్ ని, ఊరికే ఫార్మసీ చేసాం, మెడిసిన్స్ ఇస్తున్నాము, చూసాం, ప్రిస్క్రిప్షన్ చదివాం, ఇచ్చాము, అలా కాకుండా నిజంగానే అసలు ఆ మందు పనిచేస్తుందా, ఆ మందుతో ఇంకో మందు తీసుకోవచ్చా, హార్ట్ ఫెయిల్యూర్ కి మెడిసిన్ వాడొచ్చా. కొంతమందికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ ఆస్మా ఉండి హార్ట్ ఫెయిల్యూర్ ఉండొచ్చు, తర్వాత మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, చాలా మెడిసిన్స్ ఉంటాయి కొంతమందికి. కొంతమందికి ఎలా అంటే ఫిట్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి కొన్ని మెడికేషన్స్ పడవు.
అలాంటివి కూడా మనము డిటెక్ట్ చేయొచ్చు, ఫార్మసిస్ట్ డిటెక్ట్ Okay. చేసి. తర్వాత డాక్టర్స్ అడుగుతుంటారు మమ్మల్ని క్వశ్చన్, ఇది వాడొచ్చా మా పేషెంట్ కి చెప్పండి. డయాగ్నోసిస్ వాళ్ళ జాబ్, ట్రీట్మెంట్ మన జాబ్. వాళ్ళు డయాగ్నోస్ చేసి చెప్తారు ఇది ప్రాబ్లం అండి, మీరేమంటారు, వీళ్ళకి ఏదైతే బాగుంటుంది. ఇంటరాక్ట్ అవుతారండి డాక్టర్స్ అక్కడ మీతో? 100%. ఇక్కడ ఉండదు కదా అలా? ఇక్కడ అట్లా ఉండదు. ఆ. అక్కడ ఏంటిదంటే కంపల్సరీ ఫార్మసిస్ట్ ఒకవేళ హాస్పిటల్స్ లో వర్క్ చేస్తుంటే డాక్టర్స్ తో పాటు మేము వార్డ్ రౌండ్స్ కి వెళ్తాం వాళ్ళతో పాటు. Okay. మేము వాళ్ళతో పాటు వార్డ్ రౌండ్స్కి వెళ్తాము. వార్డ్ రౌండ్స్కి వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ ఏమైనా మెడికేషన్ అక్కడ ప్రిస్క్రైబ్ చేస్తే ఒక పేషెంట్కి, ఇప్పుడు పేషెంట్కి ఈ మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తే కంపల్సరీ అక్కడ ఫార్మసిస్ట్ దాన్ని అప్రూవ్ చేస్తేనే నర్స్ ఆ మెడికేషన్ పేషెంట్కి ఇస్తారు. లేకపోతే అక్కడ నర్స్ ఇవ్వద్దు మెడికేషన్. మనలాగా లేదైతే అక్కడ ప్రాక్టీస్ అనేది అడ్వాన్స్డ్ ఉంటుంది. అడ్వాన్స్డ్. వాళ్ళు అడుగుతారు మా పేషెంట్ కి డయాబెటీస్ ఉందండి, హార్ట్ ఫెయిల్యూర్ ఉంది, మీరేమంటారు, రెండిటికి కలిపి ఏమైనా కాంబినేషన్ ఉందా, మంచి మెడికేషన్, ప్లస్ అన్ని ట్రీట్మెంట్ జరుగుతున్నాయి, అన్ని కండిషన్స్ ని అడ్రస్ చేయగలుగుతున్నామా, ప్లస్ వాళ్ళకి అవగాహన ఉందా వాళ్ళు ఏం తీసుకుంటున్నారు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం, అలా కాకుండా అసలు వాళ్ళు ఎందుకు వాడుతున్నారు. కొంతమంది ఎలా అంటే మన దగ్గర కొలెస్ట్రాల్ మెడికేషన్స్ కొన్ని రోజులు వాడతారు, అయిపోయిందండి డాక్టర్ చెప్పారు, ఆపేస్తారు. ఒక వారం వాడాము, ఇంకో వారం అక్కర్లేదు తగ్గిపోయింది కొలెస్ట్రాల్ అంటారు. కానీ కొలెస్ట్రాల్ మెడికేషన్ అనేది జీవితాంతం వాడాలి. అది కొలెస్ట్రాల్ లేకపోతే హార్ట్ అటాక్స్ వస్తాయి, హాస్పిటల్ అడ్మిషన్స్ అవుతాయి. ఈ మధ్య చూస్తున్నాం న్యూస్ లో 40 ఏళ్ళ వాళ్ళు చనిపోతున్నారు. 40 ఏంటండి 10 years పిల్లలు కూడా చనిపోతున్నారు. చిన్న చిన్న కొలెస్ట్రాల్ యూత్ 20 నుంచి 40 మధ్యలో వాళ్ళు ఇంత మందో అసలు డాన్స్ చేస్తూ చనిపోతున్నారు, జిమ్ చేస్తూ చనిపోతున్నారు, నడుస్తూ చనిపోతున్నారు, ఆడుతూ చనిపోతున్నారు అసలు. అలాంటి వాళ్ళు కొలెస్ట్రాల్ చెక్స్ చేయించుకోవాలి. ప్లస్ మెడికేషన్స్ డాక్టర్ ఇగానే ఒక స్ట్రిప్ తీసుకొని ఆ 10 టాబ్లెట్లు వచ్చాయి తీసుకుందాము, తర్వాత ఏంటి వదిలేద్దాము. లేదు అంటే 10 టాబ్లెట్లు మిగిలాయి అయిపోకూడదాము. ఎందుకు మిగిలాయి అంటే అవి వాడకూడదు అనేసి ఆపేశారు డాక్టర్. కానీ అరే డబ్బులు పెట్టి కొన్నాం కదా వాడేద్దాము అనేసి అనుకుంటారు. సో అలా కాకుండా చాలా అడ్వాన్స్ ప్రాక్టీస్ ఉంటుంది, డాక్టర్తో ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. అండ్ మనం నిజంగా కెరీర్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. మనం చదివిన ఫార్మసీకి మనం నిజంగానే పేషెంట్స్ని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము అక్కడ ఆ కంట్రీస్లో. అట్లా ఏ కంట్రీస్లో ఉంటుందండి? ఇప్పుడు యుఎస్లో సేమ్ ఇదే ప్రాక్టీస్ అండి. మెయిన్ యుఎస్ చాలా టాప్ అన్ని కంట్రీస్లో. సో తర్వాత కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్, సో ఈ అన్ని కంట్రీస్లో కూడా సేమ్ ఇదే ప్రాక్టీస్. దుబాయ్ కూడా మంచిగా ఉంది. ఇప్పుడు దుబాయ్ కూడా ఇక్కడ ఏంటిదంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో ఇవన్నీ వెస్టర్న్ కంట్రీస్ ఇవి, ఒకవేళ యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్ ఈ కంట్రీస్, యూకే ఈ కంట్రీస్ ట్రై చేసే వాళ్ళకి ఏంటిదంటే ఈ వెస్టర్న్ కంట్రీస్ ఎగ్జామ్ కొంచెం టఫ్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఛాలెంజెస్ అంటే కొన్ని వాళ్ళు ఛాలెంజెస్ ఫేస్ చేయాలి, అంటే వీసా ఇష్యూస్లో వీటిలో. కాకపోతే ఈ దుబాయ్, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయి కదా, దుబాయ్, ఖతార్, సౌదీ, బహ్రెయిన్, ఓకే, ఒమాన్, సో ఈ కంట్రీస్ ఏంటిదంటే ఈజీగా ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. ఓకే, ఈ వెస్టర్న్ కంట్రీస్తో కంపేర్ చేస్తే ఎగ్జామ్ ఈజీ క్లియర్ చేయొచ్చు. తర్వాత వీసా కూడా ఈజీగా వచ్చేస్తుంది, అంతా వాళ్ళు స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో వాళ్ళు ఒకవేళ ఇప్పుడు క్యాండిడేట్ 2 మైండ్ సెట్స్ ఉంటాయి వాళ్ళది. సో ఎవరైనా కంపల్సరీ నేను వెస్టర్న్ కంట్రీయే వెళ్ళాలి అనేసి అంటే వాళ్ళు కంపల్సరీగా వెస్టర్న్ కంట్రీకే వాళ్ళు టార్గెట్ చేయొచ్చు. లేదు నేను ముందైతే ఒక 2 years కోసం, అంటే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏంటిదంటే ఇవి లైవ్ అంటే లాంగ్ టర్మ్కి పనికిరావు ఇవి. ఇక్కడ శాలరీ వచ్చేసి 1,50,000 దాకా అట్లా స్టార్టింగ్ శాలరీ ఉంటుంది ఈ దుబాయ్ ఈ కంట్రీస్లో తీసుకుంటే. సో 1,50,000 దాకా వెస్టర్న్ కంట్రీస్. ఓకే ఓకే. కాకపోతే మళ్ళీ అది 2.5 దాకా. సో మళ్ళీ అది వచ్చేసి 2,50,000 అప్ టు 3 lakh దాకా కూడా వాళ్ళు రీచ్ అవ్వచ్చు. కాకపోతే అందరూ ఏం ఆలోచిస్తారంటే వెస్టర్న్ కంట్రీ వెళ్తే ఇంకా లైఫ్ స్టాండర్డ్స్ అక్కడ వెస్టర్న్ కంట్రీస్లో ఏంటిదంటే అవర్ వైజ్ పే రేట్. ఓకే, సో పర్ అవర్ ఇంత శాలరీ ఉంటుంది. ఒకవేళ మనం ఎక్స్ట్రా అవర్ చేస్తే కంపల్సరీ వాళ్ళు ఓవర్లోడ్ పే ఇవ్వాల్సిందే. ఓకే, వీకెండ్స్ వాళ్ళు ఒకవేళ మనకు వర్క్ కంపల్సరీ వీకెండ్స్ 2 times డబుల్ శాలరీ పే. టైమింగ్స్ లేకుండా గుడి చాకరీ చేయాల్సిన అవసరం లేదన్నమాట. నైట్ షిఫ్ట్ చేస్తే ఎక్కువ పే, నైట్ షిఫ్ట్ చేస్తే మళ్ళీ దానికి ఎక్స్ట్రా పే ఉంటుంది. సో అందరు ఏం ఆలోచిస్తారంటే వెస్టర్న్ కంట్రీసే టార్గెట్ చేస్తారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తర్వాత మన తెలంగాణలో ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఫార్మసీ చేసి ఒకవేళ వాళ్ళు బయటికి వెళ్ళాలి అనేసి అనుకుంటారో, నా బ్యాచ్లోనే నేను బీఫార్మసీ చేసినప్పుడు నా బ్యాచ్లో కనీసం ఒక 12-15 members యుఎస్ వెళ్ళారు. అవునా? ఓకే, యుఎస్ వెళ్ళారు, కానీ వాళ్ళు ఫార్మసిస్ట్ అవ్వలేదు. అది మెయిన్ డ్రాబ్యాక్. వాళ్ళు ఏదో ఒక ఫీల్డ్లో వెళ్ళి అక్కడ యుఎస్ వెళ్ళిండ్రు, అప్పట్లోనే 30 lakhs 40 lakhs వాళ్ళు స్పెండ్ చేసిండ్రు.
మళ్ళీ ఆ వీసా అయిపోయింది, ఆ వీసా అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వేరే వీసా వేసిండ్రు, వేరే వీసా వేసి మళ్ళీ అంతే ఎక్స్టెండ్ చేసిండ్రు. అట్లా వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తూ చేస్తూ అట్లా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు దాకా కూడా వాళ్ళు చాలా మంది సెటిల్ అవ్వలేదు. అది మెయిన్ ఇష్యూ అక్కడ. వాళ్ళు ఒకవేళ అక్కడ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకొని యూఎస్లో ఏంటిదంటే నాప్లెక్స్ అనేసి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ నాప్లెక్స్ వాళ్ళు క్లియర్ చేసుకొని అక్కడ వాళ్ళు ఫార్మసిస్ట్ అయితే యూఎస్లో అది వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అసలు వాళ్ళకి మంచి ఇన్కమ్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఎగ్జామ్ కూడా మీరు ట్రైన్ చేస్తారా? మేము నాప్లెక్స్ కూడా మేము ట్రైన్ చేస్తాం యూఎస్కి. యూఎస్ కూడా సో వెళ్ళొచ్చు. యూఎస్ వెళ్ళాలన్నా నాప్లెక్స్ క్లియర్ చేసుకోవాలి. నాప్లెక్స్ కూడా మేము ట్రైన్ చేస్తాము. Okay. కాకపోతే మేడం ఇప్పుడు యూఎస్కి ఒక మెయిన్ ప్రాబ్లం వచ్చింది. ఎప్పుడైతే ట్రంప్ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి యూఎస్లో H1B వీసా చాలా టైట్ చేసేసింది. అవునవును. సో కాస్ట్లీ అందరూ అయింది. ఇప్పుడు కాస్ట్ పెంచేసిండు. మొన్నటిదాకా H1B వీసా అంటే $4,000-5,000 పెడితే ఎంప్లాయర్ ఒకవేళ $4,000-5,000 పెడితే సో వాళ్ళు వెంటనే పర్ ఇయర్లీ H1B అది అప్రూవ్ అయ్యేది. అవును. కాకపోతే ఇప్పుడు దాని ప్రైస్ వచ్చేసి $1 lakh చేసేసిండ్రు. 1 lakh చేయటం వల్ల ఇప్పుడు ఎంప్లాయర్స్ ఎవరు ముందుకు రావట్లేదు అంటే స్పాన్సర్ చేయడానికి, H1B ఇవ్వడానికి. సో దీనివల్ల కొంతమంది ఇప్పుడు చాలా మంది యూఎస్ అంటే కొంచెం బ్యాక్ స్టెప్ అవుతుండ్రు. ఓకే, సో ఎవరైతే మెయిన్ ఇండియాలో ఫార్మ్ డి చేసిండ్రో అది మెయిన్ వాళ్ళకి. ఎందుకంటే ఫార్మ్ డి ఇండియాలో 6 years కోర్స్, ఒకవేళ అదే బీ ఫార్మసీ తీసుకుంటే 4 years కోర్స్. ఓకే, సో ఫార్మ్ డి వాళ్ళు 6 years చదువుతున్నారు, 6 years వాళ్ళు లైఫ్ స్పెండ్ చేస్తుండ్రు. అండ్ అట్ ద సేమ్ టైం ఫార్మ్ డి ఫీజు వచ్చేసి 25 lakhs 30 lakhs స్పెండ్ చేస్తుండ్రు. ఓకే ఓకే ఓకే, సో అది చాలా ఎక్స్పెన్సివ్ కోర్స్. ఫార్మ్ డి కోసం వాళ్ళు అంత అమౌంట్ కూడా స్పెండ్ 6 years కదా మరి. 6 years. సో అలా వాళ్ళు స్పెండ్ చేసినప్పుడు వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే ఉంటాయి. అంతే, అంతే. ఇప్పుడు ఫార్మ్ డి చేసినా, బీ ఫార్మసీ చేసినా, ఎం Diploma ఫార్మసీ చేసినా. చేసినా అదే ఆపర్చునిటీస్. అదే ఆపర్చునిటీస్, అదే Opportunities ఏం ఛాన్స్ వేరే చేంజ్ చేసి ఉండవు కదా. ఎక్కువ. అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, న్యూజిలాండ్ ఈ కంట్రీస్ తీసుకుంటే ఈ కంట్రీస్లో అందరూ ఈక్వలే. వాళ్ళు ఒకవేళ బీ ఫార్మసీ చేసినా, ఎం ఫార్మసీ చేసినా, ఫార్మ్ డి చేసినా అందరికీ సేమ్ శాలరీ వస్తుంది. కానీ యూఎస్ ఏంటిదంటే ఓన్లీ ఫార్మ్ డిఏ కావాలి యూఎస్కి. ఓహో. సో యూఎస్కి ఏమో ఓన్లీ ఫార్మ్ డిఏ కావాలి. అయితే వీళ్ళు ఎంతమంది అయితే ఫార్మ్ డి చేస్తున్నారో మన ఇండియాలో, ఓకే, వాళ్ళందరి టార్గెట్ ఏంటిదంటే యూఎస్ వెళ్ళాలి, మేము యూఎస్ వెళ్ళి యూఎస్లో ఫార్మసిస్ట్ అవ్వాలి అనేసి వాళ్ళ మెయిన్ టార్గెట్ ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ H1B వీసా టైట్ అవ్వటం వల్ల యూఎస్ వెళ్ళి వాళ్ళు ఫార్మసిస్ట్ అవ్వటం అనేది చాలా కష్టం అవుతుంది. ఓకే ఓకే. సో వాళ్ళు ఇప్పుడు ఏంటిదంటే వేరే అదర్ ఆల్టర్నేట్ ఆపర్చునిటీస్ కూడా వాళ్ళు ఆలోచించాలి. సో ఓకే, యూఎస్లో 6 lakhs వస్తాయి, కానీ ఆస్ట్రేలియాలో కూడా 5 lakhs వస్తున్నాయి. నాట్ బ్యాడ్ కదా. ఆస్ట్రేలియాతో కంపేర్ చేస్తే యూఎస్లో ఇంకా ట్యాక్స్ ఎక్కువ, ఆస్ట్రేలియాలో Correct. ట్యాక్స్ తక్కువ. యూఎస్లో ఇదేంటిదంటే లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ, అవును. ఆస్ట్రేలియాలో లివింగ్ ఎక్స్పెన్సెస్ తక్కువ. సో వాళ్ళు బేసికలీ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్, కెనడా ఉంది, ఇప్పుడు ఐర్లాండ్ ఉంది. సో ఈ కంట్రీస్ కూడా వాళ్ళు ప్లాన్ చేయొచ్చు. ఎవరైతే మన స్టూడెంట్స్ అందరూ ఇవన్నీ సేఫెస్ట్ కంట్రీసే కదండి. ఏం అన్ని ప్రాబ్లం ఉండదు కదా సేఫెస్ట్, అసలు. అన్ని సేఫెస్ట్, అదే 100% సేఫ్ కంట్రీస్. ఇప్పుడు ఎం ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా మీరు ట్రైన్ చేస్తారా? ఎం ఫార్మసీ వాళ్ళకు కూడా. సో వాళ్ళు బీ ఫార్మసీ అయినా, ఎం ఫార్మసీ అయినా, ఫార్మ్ డి అయినా ఎవరైనా సరే ఈ ఎగ్జామ్ వాళ్ళు రాయొచ్చు. ఓకే, సో ఆస్ట్రేలియాకి ఒక సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, ఆస్ట్రేలియాకి వచ్చేసి ఓప్రా ఎగ్జామ్ అనేసి ఉంటుంది. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ అండి, Yeah, yeah, ఆస్ట్రేలియాకి, కెనడాకి, న్యూజిలాండ్కి ఒకేసారి రాయచ్చా? ఒకేసారి రాయాలంటే మేడం ఇక్కడ ప్రిపరేషన్ డిఫరెంట్ ఉంటాయి. ఆ కంట్రీ పెట్టే ఎగ్జామ్ ప్యాటర్న్ వేరు ఉంటుంది, ఈ కంట్రీ పెట్టే ఎగ్జామ్ ప్యాటర్న్ వేరు ఉంటుంది. కాకపోతే 50 to 60% అన్ని సేమ్ ఉంటాయి, మ్యాచ్ అవుతాయి. మిగతా 40% కోసం డిఫరెంట్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే, కావాలి అనుకుంటే ఒక ఎగ్జామ్ దానికి రాసి సెట్ కాలేదనుకుంటే నెక్స్ట్ వేరే దానికి రాసుకోవచ్చు కదా. రాసుకోవచ్చు. అట్లా అయినా వాళ్ళు వేరే కంట్రీ కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఈ ఎవరైతే 10% ఉన్నారో ఫెయిల్ అయిన వాళ్ళు, వాళ్ళకి ఆ ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది కదా. యాక్చువల్లీ ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ అదే ఎగ్జామ్ రాస్తారు. ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ ఇస్తారు మేడం. ఫస్ట్ అటెంప్ట్ లో వాళ్ళు ఒకవేళ నచ్చలేదు, వేరే కంట్రీకి వెళ్దాం అనుకున్నారు సడన్ గా, ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ అవ్వకపోతే మళ్ళీ అదే ఎగ్జామ్ రాసి చాలా ఈజీగా పాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాదు కాదు, అసలు కంట్రీ నచ్చలేదు, మారుదాం అనుకున్నారు, అప్పుడు ఎగ్జామ్ అయినా రాసుకోవచ్చు కదా, మన ఇష్టం. నాలెడ్జ్ అయితే బిల్డ్ అవుతుంది ట్రైనింగ్, అంతే కదా. మరి ఎగ్జామ్ అయినా క్లియర్ అవుతారు. మిగతా వాళ్ళకంటే ఈజీ కదా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. ఫీజు ఏమన్నా అంటే ఎట్లా ఉంటుందండి మీ ఫీజు రేషియో? అది మా ఫీజు వచ్చేసి నామినల్ మేడం. నేను ఫీజు చెప్తున్నాను. వీళ్ళు ఫార్మ్ డి చేయడానికి 25 lakhs 30 lakhs స్పెండ్ చేస్తున్నారు. స్పెండ్ చేసిన తర్వాత వాళ్ళు ఇండియాలో ఫార్మసిస్ట్ లెక్క వర్క్ చేస్తే వాళ్ళకి 20,000 వస్తుంది. ఓకే, శాలరీ 20,000 25,000 హార్డ్లీ 30,000 ఎర్న్ చేస్తుండ్రు. ఇప్పుడు మేము
వీళ్ళకి ఈ అన్ని ఎగ్జామ్స్ క్లియర్ అవ్వడానికి అంటే వాళ్ళు ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకున్నా, ఒకవేళ ఆస్ట్రేలియా సెలెక్ట్ చేసుకున్నా, కెనడా ఆర్ ఐర్లాండ్ ఏ కంట్రీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నా సరే, సో వాళ్ళకి మొత్తం ఎగ్జామ్ క్లియర్ అయ్యి వాళ్ళకి ఎగ్జామ్ పాస్ అవ్వడానికి మేము ఛార్జ్ చేసేది వచ్చేసి ఇండియన్ రూపీస్లో, నేను ఐఎన్ఆర్లో చెప్తున్నాను, ఆస్ట్రేలియన్ డాలర్స్ వచ్చేసి 1500 ఆర్ 1700 ఒక్కొక్క కంట్రీకి అట్లా మేము ఛార్జ్ చేస్తున్నాము. ఓకే, సో అది ఇండియన్ రూపీస్లో మనం కన్వర్ట్ చేస్తే 80,000 రూపీస్ అట్లా ఉంటుంది ఫీజు. సో 80,000 రూపీస్లో మేము మొత్తం అంతా ట్రైనింగ్ 3.5 months కదా ఆల్మోస్ట్. 3.5 months ట్రైనింగ్. సో అందులో మేము మొత్తం అంతా మెటీరియల్ ఇస్తాం వాళ్ళకి, లైక్ క్లాసెస్ మొత్తం అన్ని మెటీరియల్స్ వాళ్ళగా వేరే ఏ బుక్స్ వాళ్ళు రెఫర్ చేయాల్సిన అవసరం ఉండదు. సో వన్స్ వాళ్ళు ఎన్రోల్ అయితే వాళ్ళు మొత్తం పాస్ అయ్యేంత వరకు రెస్పాన్సిబిలిటీ మాది. మీదే. ఒకవేళ ఫెయిల్ అయ్యి మళ్ళీ వాళ్ళు 10% లో మిగిలితే నెక్స్ట్ దానికి అన్లిమిటెడ్ యాక్సెస్, పాస్ అయ్యే వరకు బాధ్యత మాది. మేము మళ్ళీ ఫీజు ఏం ఛార్జ్ చేయము. సూపర్. మీరు చూసిన వాళ్ళు ఎక్కువ ఏ కంట్రీకి వెళ్తా ఉంటారండి? ఎక్కువ ఇప్పుడు చాలా మంది ఆస్ట్రేలియా ప్రిఫర్ చేస్తున్నారు మేడం. సో మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ లో ఆస్ట్రేలియా వస్తే మీరు ఎలాగో సపోర్ట్ కూడా చేస్తారు అసలు? సౌత్ ఇండియన్స్ ఆస్ట్రేలియా ప్రిఫర్ చేస్తున్నారు, నార్త్ ఇండియన్స్ పంజాబీస్ అయితే కెనడా ప్రిఫర్ చేస్తారు, కేరళైట్స్ కేరళ అటువైపు వాళ్ళేమో మిడిల్ ఈస్ట్ ప్రిఫర్ చేస్తారు. సో అంటే చూస్తున్నాము ఫ్రీక్వెన్సీస్. అదేలే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ ఆస్ట్రేలియా న్యూజిలాండ్, యుఎస్ అయితే యుఎస్ లేకపోతే ఆస్ట్రేలియా. ఇప్పుడు యుఎస్ కొంచెం తగ్గింది రేషియో, తగ్గిందా? ఓకే. సో కాకపోతే ఎక్కువ ఆస్ట్రేలియా లేకపోతే న్యూజిలాండ్ ఈ కంట్రీస్ ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే. ఎక్కువ అమ్మాయిలు వస్తారా అబ్బాయిలు వస్తారా? మిక్స్డ్ మేడం, అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు, అబ్బాయిలు కూడా. మీరు ఇద్దరు ఉన్నారు కదలే. కానీ గ్రేట్ అసలు అమ్మాయిలు కూడా ఒక్కలే మూవ్ అయ్యి వాళ్ళు సెటిల్ అయ్యి అక్కడ తర్వాత పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. సో చాలా లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. మరి కాదా? అలా మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మీతో టచ్ లో ఉంటారా, మాట్లాడుతుంటారా మీతో అప్పుడప్పుడు? వాళ్ళు మొత్తం వాట్సాప్ లో ఉంటారు. యా డెఫినెట్ గా వాళ్ళు వాట్సాప్ లో ఉంటారు. సో వాళ్ళు మా కొలీగ్స్ అవుతారు యాక్చువల్లీ. తర్వాత ఫార్మసిస్ట్ కదా, వాళ్ళు ఫార్మసిస్ట్ అవుతారు. అంతేలేండి. తర్వాత ఫస్ట్ స్టూడెంట్, తర్వాత వాళ్ళే కొలీగ్స్ అవుతారు. మీరు ట్రైన్ చేసే దాదాపు 3,000 వరకు ట్రైన్ చేసామన్నారు కదా. అవును మేడం. అందులో బెస్ట్ ప్యాకేజీలు ఎవరున్నారు? బెస్ట్ ప్యాకేజ్ ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఆల్మోస్ట్ మేము ట్రైన్ చేసిన దాంట్లో ఇప్పుడు దాకా ఒక 500 మెంబర్స్ వాళ్ళు ఆల్రెడీ ఫార్మసిస్ట్లు అయిపోయినారు. ఇక్కడ ఏంటిదంటే మేము ట్రైన్ చేసిందేమో ఫస్ట్, ఇప్పుడు నేను చెప్పేది ఇదంతా ఓన్లీ ఒక ఫస్ట్ పార్ట్ ఎగ్జామ్. ఓకే, దీని తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంటర్న్షిప్ చేయాలి, అది 1 year ఉంటుంది. అక్కడ చేయాలా? ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీ. ఇప్పుడు ఒక సీనియర్ ఫార్మసిస్ట్ కింద వీళ్ళు ట్రైన్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇక్కడ జూనియర్ డాక్టర్ సీనియర్ డాక్టర్ కింద నేర్చుకుంటాం, కాకపోతే డబ్బులు ఇస్తారు. ట్రైనింగ్ టైంలో గంటకి 3,000 రూపాయలు, 1,500 అలా. మన దానిలో గంటకి 1,500, 2,000 రూపాయలతోటి వాళ్ళు నేర్పిస్తారు ఎలా ఫార్మసిస్ట్ అవ్వాలో. అక్కడ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ క్లియర్ అయ్యి, ఆ ఎగ్జామ్లో ఎలా అంటే పేషెంట్స్తో మాట్లాడడము, వాళ్ళకి ఏమన్నా అడ్వైజ్ ఇవ్వడం, అవన్నీ చూసి వాళ్ళు ఫార్మసిస్ట్ లైసెన్స్ ఇస్తారు. అక్కడికి వెళ్ళి లైసెన్స్ తీసుకొని అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ జాబ్ లో జావాలన్నా కూడా ట్రైనింగ్ లైసెన్స్ ఎగ్జామ్ క్లియర్ అయ్యాక ఇంగ్లీష్ రాయాలండి. ఓప్రా అని కానీ ఏ లైసెన్సింగ్ ఎగ్జామ్ అయినా ఫార్మసిస్ట్ ఇంగ్లీష్ రాసాక 2 ఎగ్జామ్స్ తోటి ట్రైనింగ్ లైసెన్స్ దొరుకుతుంది. అంటే మీరు ఒక ట్రైనీ ఫార్మసిస్ట్ అండర్ సూపర్వైజ్డ్ ఫార్మసిస్ట్, అంటే ఒక వాళ్ళని ఇంటర్న్స్ అంటారు, ఇంటర్న్ ఫార్మసిస్ట్ అంటారు. వాళ్ళకి పే ఇంటర్న్షిప్ లాగా, ఇంటర్న్షిప్ కానీ పే కూడా బాగానే ఉంటుంది. 2,000 వరకు ఉంటుంది గంటకి. వాళ్ళు చేసేదాన్ని బట్టి. మరి వాళ్ళు ఒక 8 hours చేసి, మనం 8 hours మనకు అలవాటే కదా ఎట్లాగూ. 8 hours 40 గంటలు వారానికి అలా చేయొచ్చు. 40 గంటలు ఉంటుంది లిమిట్. వీకెండ్స్, పబ్లిక్ హాలిడేస్ ఎక్స్ట్రా పే ఉంటుంది వాళ్ళకు కూడా. నైట్ షిఫ్ట్స్ కూడా ఇస్తారు పే ఎక్కువ. 1 year లో వాళ్ళు ఫార్మసిస్ట్ అయ్యాక ఇంకా పే పెరుగుతుంది. 2,000 వచ్చింది 4,000 అలా పెరుగుతూ వాళ్ళు ఎంత ముందుకు వెళ్తుంటే అంత పెరుగుతూ ఉంటుంది. లేదు వాళ్ళే ఓన్ గా పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు. అలా కూడా చాలా మంది ఉన్నారు. మాస్టర్స్ చాలా మంది ఫార్మసీస్ పెట్టుకొని ఓనర్స్ అయ్యి వేరే వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇస్తారు. సూపర్ కదా అసలు. మేమే అడుగుతుంటాం, కొత్త స్టూడెంట్స్ ఉన్నారు కొంచెం ఏమైనా ఉద్యోగాలు అంటే చెప్పండి అంటే చూస్తాం అనేసి. వాళ్ళకు కూడా ఉండాలి ఛాన్స్ అక్కడ. వాళ్ళు ఒకప్పుడు ఉద్యోగాలు అడిగిన వాళ్ళే, ఇప్పుడు వాళ్ళే చూస్తాం అనేసి అంటున్నారు. మరి హ్యాపీ కదా, మీకే హ్యాపీ మీ స్టూడెంట్ అలా అయిపోయినందుకు. అంటే వీళ్ళు అందరూ మా దగ్గర పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ అందరూ వాళ్ళు వాట్సాప్ గ్రూప్స్ లో ఉంటారు. ఓకే, సో వాళ్ళు ఏంటిదంటే నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ ఫార్మసిస్ట్ అయ్యి ఇప్పుడు వాళ్ళు వర్క్ చేస్తుంటే, ఓకే, సో వాళ్ళు మాకు చెప్తుంటారు వాట్సాప్ గ్రూప్లో ఇన్ఫార్మ్ చేస్తారు,
ఇట్లా మా దగ్గర ఒక పొజిషన్ ఉంది, ఓకే. సో లేకపోతే మాకు తెలిసిన ఫార్మసీలో ఒక పొజిషన్ ఉంది అనేసి వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు మేము ఈ కొత్తగా ఉన్న స్టూడెంట్స్ గ్రూప్స్లలో మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. అట్లా వీళ్ళకి యూజ్ అవుతుంటుంది నెట్వర్కింగ్. సో మీరు జాబ్కి ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, ఆ తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్ కోసం కూడా మీ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అంటే మా వైపు నుంచి సపోర్ట్ అంతే కదా, వరకు అయితే అంతే కదా. వాళ్ళు కూడా పేరెంట్స్ అంతా కూడా హ్యాపీ ఉంటారా అండి? తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ మీతో మాట్లాడతారా ఎప్పుడన్నా? పేరెంట్స్ డెఫినెట్ గా మాట్లాడతారా? అక్కడికి వెళ్ళాక అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉంటే మీ వాళ్ళు మాట్లాడుతుంటారా ఎప్పుడన్నా? చాలా మంది ఇంటికి కూడా వస్తుంటారు, అక్కడ మా ఇంటికి వస్తారు. ఆస్ట్రేలియాలో మెల్బర్న్ లో. సో కాకపోతే ఆస్ట్రేలియాలో ఇప్పుడు వేరే సిటీస్ లో ఉన్న వాళ్ళు కష్టం, కానీ మెల్బర్న్ లో ఉన్న స్టూడెంట్స్ మాత్రం మా ఇంటికి వచ్చి కలుస్తూ ఉంటారు. మీరు కూడా చాలా ప్లెజెంట్ గా ఉన్నారులేండి ఇద్దరు కూడా. సో కలిస్తే ఒకసారి మీతో ఇంకా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ బూస్టప్ అన్ని వస్తాయి మీలాంటి వాళ్ళని కలిస్తే, అందుకే కలుస్తారేమో అప్పుడప్పుడు. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. చాలా మంచి ప్రోగ్రామ్ తీసుకున్నారు మీరు. ఎందుకంటే జనరల్ గా జాబ్స్ అంటే మెడిసిన్ లేకపోతే ఐటీ ఇలా కొన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ అవుతా ఉంటాయి. ఫార్మసీ అనేది కూడా ఉంది, ఆల్మోస్ట్ ఈక్వల్ టు డాక్టర్ రా బాబు అన్న సంగతి చాలా మందికి తెలియదు. అంటే వేరే కంట్రీస్ యాక్చువల్లీ మనకి ఇక్కడ ఏంటంటే ఫార్మసీ అనగానే ఫార్మసిస్ట్ అని మెడికల్ షాప్ లో మందులు అమ్ముకునే అన్నట్టు. అవును, అది కామన్ కదా అండి. సేమ్ అంతెందుకు నేను బి ఫార్మసీ చేసేప్పుడు కూడా ఫార్మసీ అంటే మెడికల్ షాప్ అనేసి అంటారు. అదే కదా, సేమ్ అదే. కొంచెం అన్ప్రొఫెషనల్స్ తర్వాత అన్ట్రైన్డ్ పీపుల్ వచ్చేసరికి అలా అయిపోయిందండి. యాక్చువల్లీ పాస్ అయిన వాళ్ళు కూడా సర్టిఫికెట్ పెట్టుకొని ఫార్మసీ కూర్చుంటున్నారు, కూర్చొని వాళ్ళు అమ్మేస్తున్నారు. ఆ డాక్టర్ రాసింది సరిగా అర్థం కూడా కాదు కొన్నిసార్లు. వేరే మెడిసిన్స్ ఇచ్చిన సందర్భాలు కూడా మేము ఎన్నో చూసాం మీడియాలో. అలా వాళ్ళ తర్వాత వాళ్ళని లైసెన్స్ క్యాన్సిల్ చేయడం, వాళ్ళ షాపులు బ్యాన్ చేసేయటం, క్లోజ్ చేసేయటం, ఇవన్నీ సీజ్ చేయడం చాలా చాలా ఎన్ని ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ ఇచ్చేయడం. తెలియదు కదా వాళ్ళకు, కాంబినేషన్స్ తెలియవు. నెట్ లో కొట్టి కాంబినేషన్స్ చెక్ చేస్తుంటారు. అది ఎంత డేంజరస్ అంటే కొన్ని కాంబినేషన్స్ సేమ్ ఉంటాయి, అదే కదా, కొంచెం తేడా ఉంటుంది పేరులో, దాంతో అసలు ప్రాణాలే పోతాయి తప్పు కాంబినేషన్ వాడుతారు. డాక్టర్స్ అందరూ రాసే రైటింగ్ సరిగా అర్థం కాదు, ఓన్లీ ఫార్మసిస్ట్ గా అర్థం అవుతుంది అంటారు. ఎందుకని మీకు మాత్రం ఎందుకు అర్థం, మాకు ఎందుకు అర్థం కాదు? మేడం ఇది మాత్రం ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో అసలు ఈ రూల్ తీసేసిండ్రు, మొత్తం ఎలక్ట్రానిక్ ప్రిస్క్రిప్షన్సే. అవునా? సో అక్కడ ఇట్లా హ్యాండ్ రిటర్న్ స్క్రిప్ట్స్ రావటం అట్లా ఏం లేదు. ఇక అసలు దాదాపు 5-6 years బ్యాక్ లో నుంచి అది తీసేసిండ్రు. ఎందుకంటే దానివల్ల ఒకవేళ ఫార్మసిస్ట్ సరిగ్గా చదవకుండా మిస్అండర్స్టాండ్ చేసుకొని, ఓకే, సో దాన్ని 0.2 బదులు 2 mg అనేసి అనుకోని 2 mg టాబ్లెట్ ఇచ్చేస్తే ఎన్నో డెత్స్ అయినాయి. పిల్లల్లో అయితే అసలు చాలా వాళ్ళ లివర్ ఫెయిల్ అవ్వడం, అలాంటివి. చిన్న పారాసిటమాల్ కూడా అంతే, ఏదైనా తప్పు డోస్ ఇస్తే చనిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. సో అందుకే ఆ కంట్రీస్ లో మొత్తం ఈ సిస్టమ్ అంతా తీసేసి కంప్లీట్ ఎలక్ట్రానిక్ ప్రిస్క్రిప్షన్స్ పెట్టేసిండ్రు. సో అందులో ఇక వాళ్ళు ఆ ప్రిస్క్రిప్షన్ ఫార్మసీకి వాళ్ళు పంపితే వెంటనే మేము దాన్ని క్రాస్ చెక్ చేస్తాం. క్రాస్ చెక్ చేసి సో మొత్తం డోస్ కరెక్ట్ ఉందా లేదా. సో ఒకవేళ అక్కడ ఆ కంట్రీస్ లో ఏంటిదంటే ఇప్పుడు ఒక చిన్న బాబుకి ఏమైనా వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిండ్రు, డాక్టర్స్ ఒక మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసిండ్రు, ఒక యాంటీబయాటిక్. సో వాళ్ళు పేరెంట్స్ ఆ ప్రిస్క్రిప్షన్ తేయంగానే మేము ఏం చేస్తామంటే బాబు వెయిట్ చెక్ చేస్తాం. ముందు బాబు వెయిట్ ఎంత ఉంది మొత్తం ఇవన్నీ కొని తర్వాత డోస్ ఎంత కరెక్ట్, డాక్టర్ కరెక్ట్ డోస్ ఇచ్చిండ్రా లేదా అనేది క్రాస్ క్యాల్కులేషన్ చేసుకొని సో అప్పుడు మేము దాన్ని డిస్పెన్స్ చేస్తాము. సో ఇక్కడ ఇండియాలో ఏమైందంటే వాళ్ళు ఏది తెచ్చినా సరే అది ఏదైతే ఉంటుందో సేమ్ అదే ఇచ్చేస్తారు. అవును, ఓకే. ఇక్కడ డోస్ క్యాల్కులేషన్ కానీ లేకపోతే ఎలర్జీ చెక్ కానీ అక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేస్తుంది. సో ఆ ప్రిస్క్రిప్షన్ అందుకే వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమవుతుంది అంటే చదివి ఉంటారు కాబట్టి, కానీ గెస్ చేస్తారు అనుకుంటా కొన్ని విషయాలు కదా. నాకు కూడా అది డౌటే ఉంది. మనకు కూడా ఏం కాదు తీసేసుకుంటాం. అదే అవును, మనం కూడా ఏం ఆలోచించాం కదా, తీసేసుకుంటాం డైరెక్ట్ గా. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. ఇలాగే కంటిన్యూ చేయండి. చాలా మందికి ఇలా వేరియస్ సెక్టార్స్ లో కూడా జాబ్స్ ఉన్నాయి అన్న విషయాన్ని మీ ఇంటర్వ్యూ తోటి ఇప్పుడు క్లియర్ కట్ గా అర్థమవుతుంది చాలా మందికి. ఎందుకంటే మెడిసిన్ రాలేదని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళు డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఫార్మాడీ, బి ఫార్మసీ ఇవన్నీ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో వాళ్ళకి మంచి శాలరీస్, మంచి ఇన్కమ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కదా, అది మీ ద్వారా అర్థమవుతుంది. రైట్ అండి, ఎలైట్ ఎక్స్పర్టైజ్. సో ఎలైట్ చేయాలి జీవితాలు ఎప్పటికీ. సో మా వెబ్సైట్ వచ్చేసి www.eliteexpertise.com.au.
సో వాళ్ళు మా ఇక్కడ వెబ్సైట్కి logo ఉంది యా ఇది మా లోగో. సో వెబ్సైట్కి విజిట్ క్వాలిటీ చేయొచ్చు. లెర్నింగ్ వేర్ నాలెడ్జ్ learning మీట్స్ where knowledge meets ప్రాక్టీస్. బాగా పెట్టారండి అసలు Yeah. స్లోగన్. Yeah. నాకు బాగా నచ్చింది, చూడగానే అనుకున్నాను చాలా బాగుందని. రైట్ అండి, ఒకసారి మళ్ళీ చెప్పండి వెబ్సైట్, మీ So, ఫోన్ website- నెంబర్ కూడా చెప్పండి. యా వెబ్సైట్ వచ్చేసి eliteexpertise.com.au అది మా వెబ్సైట్. సో ఇలైట్ ఎక్స్పర్టీస్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఓ సో యూట్యూబ్ ఛానల్లో విజిట్ అయితే Instagram. మొత్తం అన్ని కంట్రీ కోర్సెస్ గురించి మొత్తం అంత డీటెయిల్స్ Super, ఎక్స్ప్లెనేషన్స్ super. ఉంటాయి. సో తర్వాత మాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సో ఇలైట్ ఎక్స్పర్టీస్. నెక్స్ట్ ఫేస్బుక్లో కూడా మేము Oh. ఉన్నాము. సో అన్ని ప్లాట్ఫామ్స్ మీద ఇలైట్ ఎక్స్పర్టీస్ ఉంది. సో మా లోగో వచ్చేసి ఇది ఇలైట్ ఎక్స్పర్టీస్. దాంట్లో మీ Yeah. నంబర్స్ కూడా డిస్ప్లే Ah, ఉంటాయండి. WhatsApp అన్ని కాంటాక్ట్ numbers, నెంబర్స్ right, అన్ని right. అక్కడ ఉంటాయి. సో తర్వాత మేము 24/7 సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. 24/7. యా సో స్టూడెంట్స్ నైట్ వాళ్ళు కూడా చేస్తారు. అంటే మేము time ఏంటిదంటే zones ని match అవ్వడానికి match we have అవ్వడానికి. ఆహా, చాలా అదేలేండి, మంది, డిఫరెంట్ డిఫరెంట్ different కంట్రీస్ countries కదా నుంచి, మరి yeah. కష్టలేండి. మరి వేరే వాళ్ళు అటెండ్ చేస్తారా మీరు లేకున్నా కూడా? అంటే messages, మీరు phone duty calls లో అయితే ఉన్నా? ఎవరో మాకు ఒకరు attend చేస్తారు. టీం ఉంది Admin మేడం. team. సో Admin అడ్మిన్ team టీం ఉంది. ఉందా? సో Okay. అడ్మిన్ టీం వాళ్ళు మాకు ఏంటిదంటే ఇండియాలో ఉన్నారు, అక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నారు. సో డిఫరెంట్ టైమ్ జోన్స్ Okay. సెట్ అవ్వడానికి వాళ్ళు డైరెక్ట్ వాక్ ఇన్ అవ్వడానికి లేదు కదా ఇక్కడ? మీతో డైరెక్ట్ ఏదున్నా కూడా ఫోన్ లోనే యా కాంటాక్ట్. ఫోన్ లోనే కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళు. Melbourne అయితే through appointments వస్తారు. అక్కడ Yeah, రావచ్చు. అక్కడ రావచ్చు. ఇక్కడ ఆప్షన్ లేదు ఇక్కడ కదా. హైదరాబాద్ లో కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. Soon చేయండి, మేము, చాలా yeah. మందికి ఈజీ అవుతుంది, యాక్సెస్ ఉంటది కదా. Actually, Exactly. company ఏంటంటే approval డైరెక్ట్ కూడా వెళ్ళి వచ్చింది. కలిసారు అనుకోండి, వాళ్ళు మీట్ అయినప్పుడు కొంచెం Yeah, కాన్ఫిడెన్స్ yeah. అనేది ఎస్ పెరిగింది. ఇమీడియట్ గా జాయిన్ అవ్వాలి, వీళ్ళతో మాట్లాడిన తర్వాత వేరే ఉండదు. ఎందుకంటే మీతో మాట్లాడితే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది డెఫినెట్ గా. ఓకే తర్వాత కన్విన్స్ అవుతారు, 100% ఇందులోకి వచ్చేస్తారు. ఓకేనా? Okay. Thank you. Thank you for the good థ్యాంక్ యూ wishes. మ్యామ్. Thank థ్యాంక్ you. యూ. Thank you. థ్యాంక్స్ Thank అలాట్. you. థ్యాంక్ యూ.